ఎస్హెచ్ఓఏపీ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజున మనం మంత్ర జపములు, సాధక బాధకములు అనే విషయాల గురించి తెలుసుకుందాం. సమాజంలో కొంతమంది ఈ జపాలు చేసుకునేవాళ్ళు, మంత్రాలు జపించుకునేవాళ్ళు ఉన్నారు. సమాజంలో వాళ్ళ వాళ్ళ అభిరుచుల్ని బట్టి రకరకాల మానవులందరూ కూడా ఉంటారు. అందరం కలిసి జీవిస్తూ ఉంటారు. అందుకని వారికి ఉపయోగపడేటువంటి విషయం కనుక వారిని కూడా సంతృప్తుల్ని చేయడానికి కొన్ని విషయాల్ని మీకు తెలియజేస్తాం. ఈ మంత్రము అనేది చాలా విశిష్టమైనది. ఇది ఒక పెద్దల నుంచి మనం ఉపదేశం తీసుకుని జపాలు చేసుకుంటూ ఉంటాం. అంటే ఈ మంత్రం అని ఎందుకు అంటున్నారంటే మననాథ త్రాయతి అన్నారు. అంటే మనం పదే పదే మనస్సులో అనుకుంటూ ఉండడం వల్ల మనల్ని కాపాడుతుంది ఈ మంత్రం అనేది అని దాని యొక్క అర్థం అన్నమాట. కొన్ని బీజాక్షరాలతో ఒక మంత్రం అనేది తయారీ ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే 3 అంశాలు. 1 గురువు, 2 సాధకుడు, 3 సాధన చేసే పద్ధతి. ఈ మూడింటిని ట్రయాంగిల్గా చూస్తాం అన్నమాట. ఏబిసి అన్నట్టుగా ఒక ట్రయాంగిల్లో ఉన్నట్టు 3 అంశాలు పెనవేసుకుని ఉంటాయి. ఇక్కడ మొదటిది గురువు. ఈ మంత్రం అనేది తీసుకోవాలి అంటే ఒక గురువు ద్వారా తీసుకోవాలని చెప్పారు. మనం పుస్తకాలు చూసు వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఏదో ఒకటి తీసుకుని మనకి ఇది బాగుంది అని మనం జపాలు చేసుకుంటూ వెళ్ళకూడదు. అది నష్టాన్ని కలిగిస్తుంది. దానికి ఉండే శక్తి అలాంటిది. అది ఎలా రావాలి? ఒక గురువు ద్వారా మనం ఉపదేశాన్ని తీసుకోవాలి. ఇది ఒక పద్ధతి. ఇక గురువు ఎలా ఉండాలంటే ఆ మంత్రాన్ని సాధించి సిద్ధి పొందినవాడు కావాలి. నిత్యము ఆ మంత్రాన్ని జపసాధన చేసుకుంటూ సిద్ధి పొందినవాడు కావాలి. అంటే మంత్రం యొక్క ఫలితాన్ని అనుభవించినవాడు కావాలి. ఆయన సిద్ధి పొంది చెప్తాడు. ఇప్పుడు ఉపాధ్యాయుడికి పాఠం వచ్చిందనుకోండి, విద్యార్థికి చెప్తాడు. ఉపాధ్యాయుడికి రాలేదండి పాఠం అన్నావు, ఇప్పుడు ఆయన విద్యార్థికి ఏం చెప్తాడు రాకపోతే? అలా కనుక ఆ గురువు ఆ మంత్రాన్ని చాలా సాధన చేసి సిద్ధి పొంది ఫలితాన్ని పొంది ఉండాలి. అటువంటి గురువు ద్వారా ఈ మంత్రం రావాలి. ఇది ఒకటి. ఈ గురువు ఎలా ఉండాలి అంటే చాలా లక్షణాలు చెప్పారు. సద్గురువు ఎలా ఉంటాడు అని చెప్పాడు. మన సంశయాలు తీర్చేటువంటి వ్యక్తి, ఆదరించే వ్యక్తి, మరి చెడు లక్షణాలు లేనటువంటి వ్యక్తి, ఈ మంచి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిని ఎంచుకుని ఆ మంత్రం సాధన చేసే వ్యక్తి దగ్గర నుంచి అటువంటి గురువు ద్వారా వస్తేనే ఆ మంత్రం ఫలిస్తుంది, లేకపోతే రాదు. అది ఒకటి. ఇక ఈ తీసుకునేటప్పుడు ఏంటంటే చాలా విషయాలు ఉంటాయి. వీటిని మనం తర్వాత వీడియోల్లో కూడా విశేషాలు ఉంటే చెప్పుకుందాం. ఇది క్లుప్తంగా మీకు నేను తెలియజేస్తాను అనమాట. ఇప్పుడు ఈ మంత్రం మనకి ఏది తోస్తే తీసుకుంటాము అని అనకూడదు. మనం ఏ మంత్రం, మన యొక్క ఫలితం ఏంటి, ఏం కోరుతున్నాము అనుకో, దానికి తగిన మంత్రం ఏదో తీసుకోవాలి. అవి కూడా మనకి మన గత ఏముల్లో చేసినటువంటి పుణ్యపాపాలకి, అంటే మన కర్మకి, మన ప్రకృతికి, మన స్వభావానికి అన్నింటికి నప్పే విధంగా ఎంచుకోవాలి. అది సద్గురువు చూసి చెప్తాడు. నాయన, నీ జన్మకర్మలు ఇలాంటివి, నీ మనస్తత్వం ఇలాంటిది, నీ జీవన విధానం ఇలాంటివి, నువ్వు ఈ మంత్రం చేసుకుంటే అభివృద్ధికి వస్తావయా అని చెప్తాడు. ఆయన నిర్ణయించిన దాన్ని మనం తీసుకుని చేసుకుంటాం అన్నమాట. ఒకటి. ఈ మంత్రము తీసుకునేటప్పుడు ఏంటంటే వాటికి శోధన అని ఉంటుందండి. అంటే సిద్ధాది శోధన చక్రము అని ఉంటుంది అన్నమాట. అంటే ఇవి రకరకాలుగా గణితం ఉంటుంది. అంటే సిద్ధ, సుసిద్ధ, సాధ్య, ఆది అని ఉంటాయి. అంటే ఏంటంటే కొన్ని మంత్రాలు వెంటనే ఫలిస్తాయి, అది ఒకటి. రెండో విషయం ఏంటంటే సాధ్యకు మనం వెంటనే కాకపోయినా సుసిద్ధ అంటే వెంటనే నెరవేరుతుంది. ఇవి నిదానంగా నెరవేరుతూ ఉంటాయి అన్నమాట ఎప్పటికో కాలాంతరంలో. అవి రెండో రకం. తర్వాత ఇంకో బాగా శ్రమపడాలి. కొన్ని ఏంటంటే శత్రువు అవుతాడు మనకి. అంటే ఆ మంత్రం జపించడం వల్ల వీడికే నష్టం వస్తుంది, వాడు జపించేవాడికి. అది అరిమంత్రం అయిపోతుంది. కనుక అవి 16 రకాలుగా వస్తూ ఉంటాయి అన్నమాట.
సిద్ధ, సాధ్య, సుసిద్ధ అని. కనుక ఏ మంత్రాన్ని తీసుకుంటున్నామో ఆ మంత్రం యొక్క తత్వానికి, లక్షణానికి, ఎవరైతే జపం చేస్తూ ఉంటాడో ఈ వ్యక్తి యొక్క ఆ ప్రారంభ కర్మలకి, స్వభావానికి, ప్రకృతికి ఈ రెంటికి సరిపోయే విధంగా చూసి ఎంచుకోవాలి. అది గురువు బాగా ఆ శాస్త్రం తెలిసిన వ్యక్తిని నిర్ణయిస్తాడు అనమాట. మంత్రశాస్త్రం చేసే వ్యక్తిని నిర్ణయిస్తాడు. అది సుసిద్ధ అయితే తొందరగా నెరవేరుతుంది, సిద్ధ అంటే పర్వాలేదు సిద్ధిస్తుంది, చాలా కాలానికి సిద్ధిస్తుంది, కొన్ని ఏంటంటే శత్రువులు ఈ జపించేవాడిని దెబ్బతీస్తుంది. అందుకని అది తెలుసుకోకుండా గబక్కన వెళ్ళిపోయి ఏది పడితే అది తీసుకుని దెబ్బతినవు. ఎందుకు చెప్తున్నానంటే, డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. ఇలా దెబ్బతిన్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అది గమనించాలన్నమాట. ఎందుకంటే ఒకళ్ళు వచ్చారు, వాళ్ళు ఏంటంటే వాళ్ళ అబ్బాయి గురించి, వాళ్ళ అబ్బాయి ఏంటంటే పాపం మంచిది ఏదో బ్యాంకులో మంచి ఉద్యోగం చేస్తున్నాడు, చక్కగా మంచి ఉద్యోగం చేస్తున్నాడు, అన్ని చాలా బాగుందన్నమాట. ఆ అబ్బాయి ఏంటంటే ఇది ఎట్లా ఎవరు ఎక్కడ ఏది కనిపిస్తే అది, ఎక్కడ ఏది వింటే అది, విన్నదలా చేసుకుంటూ పోతాయి. దాంట్లో మనకి తెలియని విషయాలు కూడా చాలా ఉంటాయి. అవి తెలుసుకోకుండా ఒక మార్గం లేకుండా ఏది వింటే అది, ఏది కనిపిస్తే అది తనకి తను చేసుకుంటూ వెళ్ళిపోయి చివరికి ఉద్యోగానికి మైండ్ క్రాక్ అయిపోయి చివరికి ఉద్యోగం వదిలేసుకుని ఎందుకు నిష్ప్రయోజనంతో జీవిస్తున్నాడు. తల్లిదండ్రులు విచారిస్తున్నారు అనమాట, ఏమోనండి ఇతనిట తయారైపోయింది, ఎందుకు అలా అయిపోయింది అంటే మనకి ఏది కనిపిస్తే అది వెళుతూ ఆ మార్గంలో వెళ్ళిపోకూడదు, అడిగి ఆ మార్గంలో తెలిసిన వాళ్ళ ద్వారా మనం వెళ్ళాలన్నమాట. అది చేయవలసిన పని అనమాట, లేకపోతే చెడిపోతాం అనమాట. కనుక అది గమనించకుండా వెళ్ళి దెబ్బతిన్నవాడు. తర్వాత సాధన చేసే వ్యక్తులకు కూడా ఏంటంటే నియమాలు ఉంటాయి. అంటే వీళ్ళకి ఎటువంటి వ్యసనాలు ఉండకూడదు, ఖచ్చితంగా ఆ సమయానికి తెల్లవారుజామున ఎప్పుడు ఏ టైం చేస్తే ఆ టైంకి లేచి కూర్చోవాలి, శ్వాసను చేయాలి, ఆ నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఈ పాటించేటప్పుడు మనకి ఈ లక్షణాలు ఉండాలి, సత్యం ఉండాలి, దయ ఉండాలి, అహింస ఉండాలి, పరోపకారం ఉండాలి, ఇతరులకు సహాయం చేయాలి, ఎవరిని దూషించకూడదు, ఇలాంటివన్నీ కూడా. అలాగే మత్తు పదార్థాలు వాడకూడదు, వ్యసనాలు ఉండకూడదు అని అవన్నీ ఉంటాయి. అవన్నీ ఉన్నాయి అనుకున్నప్పుడే మనం ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఒక మంత్రాన్ని మాకు ఇవ్వండి అని అడిగి ఉపదేశం తీసుకోవాలి. అంతేగాని ఇవి ఈ లక్షణాలు ఇలాగే ఉండి మనం అటు వెళ్తే దెబ్బతింటారు. వాడికి అనేకమైన కష్టాలు, పరిస్థితుల్లో తారుమారైపోవటం ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి వస్తాయన్నమాట. అందుకని ఈ వ్యసనాలు లేవు అనుకున్నప్పుడే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మళ్ళీ కనుక మనకి చెడు లక్షణం వస్తే పతనం అనేది సిద్ధిస్తూ ఉంటుంది. అది చెప్పారు. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఒకళ్ళు ఒక మంత్రానికి తీసుకున్నారు గురువు దగ్గరికి వెళ్ళి, ఆ తర్వాత వాళ్ళు చాలా కాలం చేశారు. అక్కడి నుంచి వాళ్ళ కష్టాలు పట్టుకుంది. ఆ కష్టాలు వాటిని తట్టుకోలేక ఏం చేశారంటే మళ్ళీ ఇచ్చిన గురువు గారి దగ్గరికి వచ్చి, అయ్యా మాకు వద్దండి, ఇది మీరు తీసేసుకోండి, మాకు ఇంకా అక్కర్లేదని చెప్పారనమాట. చెప్తే ఆయన మళ్ళీ దాన్ని తీసేసుకుని రద్దు చేయడం జరిగింది. అప్పటి నుంచి పరిస్థితులు బాగుపడ్డాయి. కనుక ఏంటంటే మనం చెయ్యలేనప్పుడు, మన శక్తికి మించినప్పుడు మనం నెత్తి మీద పెట్టుకోకూడదు. అలాంటి బాధ్యతని పెట్టుకుని మనం మళ్ళీ దిగులు పడి దెబ్బ తినకూడదు అనేది మనం గమనించాలి. కనుక తర్వాత ఇంకొకటి, మనం అసలు ఏంటంటే ఉగ్రదేవతల గురించి వెళ్ళకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే మనం మంచి మార్గంలో ఉండాలి అనుకుంటున్నప్పుడు సాత్వికమైన దేవతలు ఉంటాం. శ్రీరామచంద్రుడు పూర్తిగా ఉత్తమోత్తమైనటువంటి మహాపురుషుడు అనమాట. అలాగే ఆ లలితా పరమేశ్వరీదేవి, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇలా విష్ణువు, లక్ష్మి, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మంచి సాత్వికమైనటువంటి దేవతలు.
అలాంటి దేవతలు నిరపాయకరంగా మనకి ఫలితాలను ఇస్తారు. అందుకని అలాంటి దేవతల్ని సేవించుకుంటూ ఉండాలి తప్ప మన ఉగ్ర దేవతలకి వెళ్ళకూడదు అనమాట. శ్రీరామచంద్రుడు చాలా శుద్ధ సాత్వికుడు అనమాట. ఎందుకంటే ఆ రామస్తు లలితాశ్రయం అని చెప్పారు. ఆ లలితా పరమేశ్వరి ఎలాంటిదో, ఎంత సాత్వికమైన స్వభావం కలిగినటువంటిదో అలాంటి ఆ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి శ్రీరామచంద్రుడిగా వర్ణింపబడ్డాడు అనమాట. అంటే ఎటువంటి వాడంటే ఆయన రోడ్డు మీద వెళ్తున్నారు అనుకోండి, వెళ్తూ ఉంటే దారి తెలియలేదు, ఎవరినో పక్క వాళ్ళని అడిగాడు అనుకోండి, వెళ్తే ఇదిగో అలా వెళ్ళాలి ఇలా వెళ్ళాలని ఎవరు ఓ బాటసారి సలహా ఇచ్చాడు అనుకోండి, అంటే రాముడే అవతరించి ఉంటే ఈ కాలంలో వెళ్ళిపోయాడు అనుకుంటే 30 సంవత్సరాలు గడిచిపోయింది కాలంలో. అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడో ఎక్కడో వచ్చిన తర్వాత ఆ సందర్భవశాత్తు ఎక్కడన్నా కలిశాడు అనుకోండి, ఆయన కలిస్తే వెంటనే గుర్తుపెట్టి, మీరు ఫలానా కదా, నాకు ఎంత ఉపకారం చేశారు, ఆ రోజున ఫలానా ట్రైన్కి వెళ్ళమని చెప్పారు, ఆ టికెట్ క్యాన్సిల్ కొట్టుకోమన్నారు, మార్గం సూచించాడు, ఎంత ఉపకారం చేశారండి, చాలా సంతోషం అని గుర్తుపెట్టుకుని మళ్ళీ చెప్తాడు ఈ చిన్న విషయాన్ని గురించి కూడా ఆయన. అటువంటి కృతజ్ఞత కలిగిన వాడు అనమాట. అందుకని అటువంటి సాత్వికుడు కనుక ఆయనకి కష్టాలు వచ్చాయనే సరే వేరే విషయం. కనుక అటువంటి దేవతల్ని మనం ఆచరించి ఉండాలి తప్పిస్తే మనం ఉగ్రము తీవ్రము దేవతలకు వెళ్ళకూడదు, తెలియని విషయాలకు వెళ్ళకూడదు. ఎలా మంత్రం ఉపదేశం తీసుకోవాలో పెద్దల దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి, ఈ విషయాల్ని గమనించుకుని ముందుకు సాగాలి అని చెప్పి తెలియజేస్తూ, ఈ విషయాల్లో తప్పు మార్గంలోకి వెళ్తే ఎట్లా బాధలు తెచ్చుకున్నారు, మంచి మార్గంలో ఎలా ఉన్నారు అనేవి కూడా చాలా విషయాలు ఉంటాయి. వాటి గురించి ఇవి ఎలా చేయాలి అనేది అవన్నీ కూడా తర్వాత వీడియోలో సందర్భానుసారంగా నేను మీకు వివరించడం జరుగుతుందని తెలియజేస్తూ ఇంతటితో ఈ విషయాన్ని ముగిస్తున్నాను. స్వస్తి.